అండి. అందరికి నమస్కారం. మీరు చూస్తుంది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, మనం పంట అనేది ఎంత పండించాం అనేది ఇంపార్టెంట్ కాదండి. అయితే పండించిన పంటని నీట్‌గా ఉంచుకున్నామా లేదా? పంట నీట్‌గా ఉందా లేదా? అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే మనం పంట 30 క్వింటాలు పండించినా కూడా వచ్చినటువంటి కాయ అనేది నీట్‌గా లేనట్లయితే, తాలుగా ఎక్కువైనట్లయితే మనకి దిగుబడి అనేది తగ్గిపోతుందండి. అలాగే ఆ పంట యొక్క రేటు కూడా తగ్గిపోతుందండి. అంటే తాలుగాయ ఎక్కువైతే రేట్ అనేది తగ్గిద్ది కదండీ! సో, మనం పండించినటువంటి పంటని నీట్‌గా ఉండేలాగా చూసుకోవాలండి. అంటే ముఖ్యంగా ఈ తాలుగాయ అవ్వటం అనేది కాయకుళ్ళు తెగులు ద్వారా వస్తుంది కాబట్టి, మనం ముఖ్యంగా కాయకుళ్ళు తెగులనేది నివారించుకోవాలండి. అంటే మనకి పచ్చికాయ మీద ఉన్నప్పుడు కాయకుళ్ళుడు అనేది మనకి తెలీదండి. కానీ ఎప్పుడైతే కాయ పండుతుందో, అలాగే కళ్ళంలో ఆరబోస్తామో అప్పుడే కాయ అనేది కుళ్ళిపోయి తెల్లగా తాలుగాయలాగా కాయ అనేది కుళ్ళిపోయి తెల్లగా తాలుగాయలాగా మారటానికైతే అవకాశం ఉందండి. తాలుగాయ అవ్వటం బారి నుంచి మన పంటననేది కాపాడుకోవాలండి. ఎందుకోసం అంటే దిగుబడి తగ్గిపోయే అవకాశాలనేవి ఉన్నాయి కాబట్టి, ఆ విషయాన్నయితే మనం గమనించుకొని జాగ్రత్తలనేవి తీసుకోవాలండి. అయితే మిత్రులారా, నేను పోయిన వీడియోలో అంటే ఆ రోజు ముందు స్ప్రే చేయలేదని చెప్పాను కదండీ! ఆ రోజు చెప్పిన విధంగానే ఈ పండు పూత లేదంటే ఈ పండు గూడా ఆహ్, రాలకుండా ఉండటానికి లేదంటే పండు పూత రాకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్పానండి. అదే అదే మ్యాక్స్ స్ప్రే చేసుకోవాలి. అలాగే 13-0-40 స్ప్రే చేసుకోవాలి. అలాగే టాగ్మైసిన్ అంటే ప్లాంటోమైసిన్ ఇలాంటివి స్ప్రే చేసుకున్నట్లయితే మనకి పండుపూత లేదంటే పండు కూడా రాకుండా ఉంటుందని చెప్పేసి చెప్పాను కదండీ! నేను ఏదైతే చెప్పానో అదే నేను కూడా ఫాలో అవుతానండి. అయితే మిత్రులారా, ఈరోజు నేను తెచ్చుకున్న మందొచ్చేప్పటికి 2 రకాలైనటువంటి తెగుళ్ళకి పనిచేస్తాయండి. కొమ్మ కుళ్ళుకి పనిచేస్తుంది. అలాగే కాయ కుళ్ళుకి కూడా పనిచేస్తా ఉంటదండి. కాయ కుళ్ళుకి చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తా ఉంటదండి. అదేదో నేను చెప్తానండి. దానికంటే ముందు గూడా ఒకసారి తోట చూపిస్తానండి. తోట ఎంత నీట్‌గా ఉందో చూపిస్తాను. ఆల్రెడీ పోయిన వీడియోలో చూపించడం జరిగింది. కొంచెం చూపించాను. కానీ ఈరోజు మళ్ళా క్లియర్‌గా చూపించాలి గదండీ! చూపిస్తాను చూడండండి. ఇదిగోండండి మిత్రులారా, నా తోట అయితే ఇలా ఉండడం జరిగింది. మంచి నీట్‌గా చాలా చాలా నీట్‌గా ఉందండి. గమనించొచ్చు మీరు. ఇదిగోండండి. మంచి గ్రోతింగ్ తోటి, ఫ్లవరింగ్ తోటి, పిందె దిగటం సూపర్ ఉందండి. ఇదిగోండండి. ఎలా ఉందో చూసారా? గమనించొచ్చు మీరు. ప్రతిసారి నేను ఎందుకు చూపిస్తా ఉన్నానంటే, నేను స్ప్రే చేసే చిన్న మందులైనా కూడా బాగా పనిచేస్తున్నాయా లేదా అనేది రైతుల యొక్క కన్ఫర్మేషన్ కోసం అయితే చూపిస్తా ఉన్నానండి. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా ఉందో. గమనించండండి. ఇదిగోండండి. యాక్చువల్‌గా ఆ దరికెళ్ళి చూపిద్దాం అనుకున్నాను. చూపిస్తున్నానండి. అటు కూడా ఎళ్తాను. చూడవచ్చు మీరు. చూ దీంట్లో ఉన్నాయా చూడండండి. బ్లాక్ త్రిప్స్ ఉన్నాయా? ఇదిగోండండి. దీంట్లో కూడా చూడండి. ఫ్లవర్ ఇప్పుకొని ఉంది. అయినా కూడా దీంట్లో లేవు బ్లాక్ త్రిప్స్. ఇదిగోండండి. దీంట్లో ఒక 4 ఉన్నాయండి. చూడవచ్చు మీరు. అయితే నేను లాస్ట్ స్ప్రే చేశాను కదండీ! ఆ స్ప్రే యొక్క రిజల్ట్ అనేది ఇంకా తెలియాలంటే కనీసం ఈరోజు గురువారం కాబట్టి ఆదివారం చేశాను. ఇంకా ఒక రోజు, 2 రోజులు ఆగాలండి. ఆ స్ప్రే అనేది నేను ఎందుకు చేసుకున్నానంటే, ఆల్రెడీ తోట నీట్‌గా ఉంది కదండీ! ఆ నీట్‌గా ఉన్న తోట నీట్‌గానే మెయింటైన్ కావాలి కాబట్టి, ఆ ఉద్దేశంతో నేను ఆ స్ప్రే అనేది చేసుకున్నానండి. అలాగే నేను మధ్యలో స్ప్రేయింగ్ చేసేవి తామర పురుగుకి సంబంధించి ఏవైనా కూడా నీట్‌గా ఉన్న తోటని నీట్‌గా ఉంచుకోవడానికే నేను స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉంటానండి. ఇదిగోండండి తోట. ఆల్మోస్ట్ తోట మధ్యలో ఉన్నానండి నేను. ఎందుకోసం అంటే మనం ఎంత దూరం వెళ్ళినా కూడా తోట నీట్‌గానే ఉండాలి అనేది మన కాన్సెప్ట్ కాబట్టి, అందుకోసం మధ్యలోకి వచ్చానండి. ఆల్మోస్ట్ మధ్యలోకి వచ్చాను నేను. చూసారా ఎక్కడైనా సరే మొత్తం నీట్‌గా మంచి ఫ్లవరింగ్ తోటి ఉండటం జరిగింది. మంచి గ్రోత్ మీద ఉంది. అయితే కొంతమంది రైతులు సెకండ్ స్టెప్ గ్రోత్ రావట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను. అయితే నేను కూడా ఆ గ్రోత్‌కి సంబంధించి ఏం వాడతా ఉన్నానని చెప్తానండి. ఇదిగోండండి మధ్యలో ఉన్న తోట మధ్యలో నేను. ఇదిగోండండి. చూసారు అదండి. నా తోట అయితే ఇలా ఉండటం జరిగిందండి. తోట చూపిస్తా మొన్న ఒక రైతన్న అడిగారు, చూపించండి మీ తోట ఎలా ఉందో అని చెప్పేసి. అయితే ఆ అన్నకు కూడా కన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. అన్న నా వీడియోస్‌లో ఉంటది చూడండని. కానీ ఆ అన్న యొక్క సాటిస్ఫాక్షన్ కోసం ఈరోజు చూపిస్తా ఉన్నాను. చూడండండి తోట ఎలా ఉందో. చాలా నీట్‌గా అయితే ఉండటం జరిగిందండి. అదిగోండండి అదొచ్చేటప్పటికి అరెకరం తోటండి నాది. ఇదిగోండండి ఇలా ఉంది.
సో మిత్రులారా చూశారు కదండీ తోట ఎలా ఉందో. చాలా నీట్‌గా అయితే ఉండడం జరిగింది. మంచి ఫ్లవరింగ్ మీద, మంచి గ్రోతింగ్ మీద అయితే ఉండటం జరిగిందండి. అయితే ఈరోజు నేను వచ్చేప్పటికి కాయకుళ్ళుడు తాలుగాయ కాకుండా ఉండాలంటే ఏం తెచ్చుకున్నానని చెప్తానండి. అదే సింజెంటా కంపెనీ వాళ్ళది కవచ్ అండి. దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి క్లోరోథెలానిల్ 78.12% అండి. అయితే ఈ కవచ్ అనేది మన మిరప తోటల్లో కాయ కుళ్ళుడికి చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తూ ఉంటుందండి. అంటే మనం అనుకోవచ్చు కాయ కుళ్ళుడేం లేదు కదా! అయినా ఎందుకోసమని. మనం పచ్చికాయ మీద ఉన్నప్పుడు సమస్య అనేది తెలీదు. కాయ కళ్ళంలో ఆరబోసినప్పుడే సమస్య అనేది వస్తూ ఉంటుందండి. అందుకోసమని మనం పండించినటువంటి పంటని నీట్‌గా ఉంచుకోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఈ కాయకుళ్ళుడికి సంబంధించి ఈ కవచ్ అనే మందు తెచ్చుకోవడం జరిగిందండి. అలాగే ఈ కవచ్ అనే మందు వచ్చేప్పటికి కొమ్మ కుళ్ళుడికి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. కాకపోతే ఇది వచ్చేప్పటికి నాన్ సిస్టమిక్ అండి. కాబట్టి మీరు మందు స్ప్రే చేసుకునేప్పుడు మ్యాక్సిమం ప్రతి దాని మీద పడే విధంగా స్ప్రేయింగ్ అనేది చేసుకోండండి. ఊరికే ఉరికి చేయకుండా కొంచెం నిదానంగా ఒక అడుగు లేట్ అయినా సరే స్ప్రేయింగ్ అనేది ప్రతి మొక్క మీద పడే విధంగా స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. అదే మిత్రులారా ఈ కవచ్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది 2 రకాల తెగుళ్ళకు పనిచేస్తూ ఉంటుంది. కొమ్మ కుళ్ళుడికి పనిచేస్తుంది, కాయ కుళ్ళుకి పనిచేస్తూ ఉంటుందండి. అయితే నా తోటలో కొమ్మ కుళ్ళు అనేది లేదు. నేను వచ్చేప్పటికి ఈరోజు ఓన్లీ కాయకుళ్ళుడికి మాత్రమే తెచ్చుకోవడం జరిగింది. అంటే నా తోటలో కాయకుళ్ళు లేదండి, కింద కాయ కూడా లేదు ఎక్కడ కూడా. ఎందుకోసం అంటే ఒక కాయ అనేది ఒక చెట్టుకు ఉండటం జరిగిందంటే ఆ కాయకుళ్ళుడు సమస్య అనేది ఈ ఫంగస్ అనేది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి గాలి ద్వారా, నీటి ద్వారా, లేదంటే స్పర్శ ద్వారా అంటే టచ్ ద్వారా వ్యాప్తి చెందుతుందండి. అంటే చెప్పాలంటే మనం ఆ కాయకుళ్ళుడు తగిలినటువంటి కాయను మనం పట్టుకున్నాం అనుకోండి, అది పట్టుకొని మళ్ళీ వేరే కాయని కానీ లేదంటే వేరే చెట్టుని కానీ పట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ కాయకుళ్ళుడు అనేది ఆ నీట్‌గా ఉన్న చెట్టుకు కూడా వ్యాప్తి చెందుతుందండి. కాబట్టి కాయకుళ్ళుడు సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య ఉన్నటువంటి కాయని గానీ, ఆ చెట్టుని గానీ ముట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయమాకండి. దాని ద్వారా వ్యాధి అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సేమ్ అలాగే ఈ కొమ్మ కుళ్ళుడికి కూడా సేమ్ అండి. కొమ్మ కుళ్ళుడు తగిలినటువంటి మొక్కని కానీ లేదంటే ఆ ప్రాంతాన్ని కానీ ముట్టుకోమాకండి. అది ముట్టుకొని వేరే మొక్కని ముట్టుకున్నట్లయితే దానికి కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆ విషయాన్ని అయితే గమనించుకోండి. అలాగే మిత్రులారా ఈరోజు నేను వచ్చేప్పటికి తెచ్చుకున్న రెండో మందు వచ్చేప్పటికి క్రోసినేజీ అండి. క్రోసినేజీ అంటే ఇదేం లేదండి, టాగ్మైసిన్ అంటాం కదండి, టాగ్మైసిన్ ఇది. దీంట్లో వచ్చేప్పటికి స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 90%, అలాగే టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ 10% ఉంటుందండి. ఇది వచ్చేప్పటికి మనకి చెప్పాను కదండి, బ్యాక్టీరియా వలన ఆకుమచ్చ వచ్చినా ఇది స్ప్రే చేసుకోవడం వలన పోతుంది. అలాగే బ్యాక్టీరియా వలన పండుపోత వచ్చినా కూడా ఇది నివారణ చేస్తుందండి. ఆల్రెడీ నేను మొన్న చేసినట్టు వీడియోలో చెప్పడం జరిగింది. ఈ బ్యాక్టీరియా వలన పండుపోత వస్తుందో రాదో తెలియదు, కానీ మనం సేఫ్టీగా ఈ బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి మందాన్ని స్ప్రేయింగ్ చేసుకోవాలని చెప్పాను కదండి, లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ ఉద్దేశంతోనే నేను ఈరోజు క్రోసినేజీ అని చెప్పేసి తెచ్చుకోవడం జరిగిందండి. అయితే మనం దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 12 గ్రాములు అండి. 12 గ్రాములు సరిపోతుందండి ఎకరానికి. సో మిత్రులారా ఇది ఈ 2 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. బ్యాక్టీరియా వలన ఆకుమచ్చ వచ్చినా నివారణ చేస్తూ ఉంటుంది. బ్యాక్టీరియా వలన పండుపోత లేదంటే పండు కూడా వచ్చినా కూడా నివారణ చేస్తూ ఉంటుందండి. అయితే నేను తెచ్చుకున్న ఇంకో మందు వచ్చేప్పటికి ట్రయంఫ్ అండి. అంటే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి 13,045 అండి. దీన్ని పొటాషియం నైట్రేట్ అని కూడా అంటాము. అయితే ఆల్రెడీ చెప్పాను కదండి నేను లాస్ట్ వీడియోలోనే, మనం ఈ పండుపోత బారి నుండి లేదంటే పండుగోడ బారి నుంచి మనం కాపాడుకోవాలంటే మన తోటని ఖచ్చితంగా 13,045 లాంటివి స్ప్రేయింగ్ చేసుకోవాలని. ఎందుకోసం అంటే భూమిలోంచి మొక్క పోషకాలు అందుకోవడం కొంచెం కష్టం అవుతుంది ఈ చలికాలం అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఆ ఉద్దేశంతో నేను ఈరోజు తెచ్చుకోవడం జరిగింది. మనం ఈ 13,045 డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 1 కేజీ అండి. అలాగే ఈ కవచ్ యొక్క డోస్ చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేప్పటికి 300 గ్రాములు అండి. అంటే కొంతమంది అడగొచ్చు, మరి పావు కేజీ తెచ్చుకుంటే సరిపోదా అని. బేసిక్గా 300 గ్రాములు, అవసరమైతే ఒక పంపు తగ్గించుకొని తోట మొత్తం మీద పడే విధంగా స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. లేదు నాకు చాలదు అనుకున్నట్లయితే హాఫ్ కేజీ తెచ్చుకోండి. హాఫ్ కేజీ తెచ్చుకొని ఒకసారి స్ప్రే చేసుకొని కొంచెం మిగిలించుకొని ఇంకో స్ప్రేలో ఇంకో పావు కేజీ తెచ్చుకొని చెప్పేసి ఇంకో పావు కేజీ తెచ్చుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. సో మిత్రులారా అవేనండి నేను ఈరోజు స్ప్రేయింగ్ అయితే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులైతే కాయకుళ్ళుడికి సంబంధించి, అలాగే పండుపోత లేదంటే పండుగూడకు సంబంధించి తెచ్చుకోవడం జరిగిందండి. సో ఉంటానండి మిత్రులారా. అయితే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీతోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి.